చూడు చిన్న, మిమ్మల్ని ఎంత గొప్పగా భావిస్తాను తెలుసా. లైఫ్లో మీరెక్కడ దూరం అయిపోతారోనని నేను పెళ్ళి కూడా చేసుకోకూడదు అనుకున్నాను. ఏంటి ఐషు నువ్వు మాట్లాడేది? అవును చిన్న, లైఫ్ లాంగ్ మీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి. అవసరమైతే నేను ఇలాగే ఉండిపోతాను. ఎందుకంటే మీరు ఏ స్వార్థం లేని వాళ్ళు. ఏ రోజు కూడా మీరు నన్ను తప్పుగా చూడలేదు, మిస్బిహేవ్ కూడా చేయలేదు. అటువంటప్పుడు మిమ్మల్ని ఎలా వదులుకోగలను చెప్పు. మీ ముగ్గురులో నేను ఏ ఒక్కరిని లవ్ చేసినా మిగతా ఇద్దరు నాకు దూరం అయిపోతారు. మీ అండర్స్టాండింగ్స్ మీకున్నా అది మనకు తెలియని దూరాన్ని పెంచుతుంది. కానీ నా మనసులో ఒకరున్నారు, అది ఎవరనేది చెప్పను. కానీ మీతో మాత్రం నా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి. ప్లీజ్ చిన్న, ఇంతకు మించి నన్నేం ఫోర్స్ చేయకు, ఓకేనా? ఓకే ఐషు, నువ్వు ఇలా మాట్లాడిన తర్వాత నేను ఎందుకు ఇలా అడిగానని చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చిన వాల్యూ ఇంత గొప్పగా ఉందని తెలిసాక నాకే గిల్టీగా ఉంది. ఎనీ హౌ ఐషు, చాలా హ్యాపీ. నీతో లైఫ్ లాంగ్ ఉంటాం, ఫ్రెండ్స్లా ఉంటాం, బ్రదర్స్లా ఉంటాం, ఓ ఫాదర్లా ఉంటాం. నీకే కష్టం వచ్చినా కానీ లైఫ్ లాంగ్ నేను తోడుంటాను. నేను కాదు, మేము ముగ్గురం తోడుంటాం, మాటిస్తున్నాను. ఈరోజు జరిగిన టాపిక్ లైఫ్లో ఎప్పుడూ రిపీట్ కాదు, ఓకేనా ఐషు? నేను నీకు మాటిస్తున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ చిన్న, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఐషు, ఇప్పటివరకు జరిగిందంతా మర్చిపో. ఇదివరకు మనం ఎలా ఉన్నామో ఈ రోజు నుంచి కూడా అలాగే ఉందాం. నీ మనసుకి కష్టం కలిగిస్తే సారీ ఐషు. చచ్చా, అదేం లేదు చిన్న, మీరు అడగడం తప్పేం కాదు. నిజంగా మీరు అడిగి మంచి పని చేశారు. ఎందుకంటే నేను ఈ క్లారిటీ మీకు ఎప్పుడో ఇవ్వాల్సిందే. నా మీద అంత ఆశలు కూడా పెట్టుకునేవాళ్ళు కాదు. అలా ఏం లేదు ఐషు, నువ్వు మా నుంచి ఎక్కడ దూరం అయిపోతావా అని ఇలా ప్లాన్ చేసుకున్నాం. కానీ నువ్వు హ్యాపీగా మాతో ఉంటానంటే ఇందాక మాట అన్నావు, పెళ్ళి కూడా చేసుకోను అని. నేను కూడా ఇంకా అదే అంటున్నాను. మాతో పాటు లైఫ్లో ఉన్న ఇష్యూ ఎలా ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా జీవితంలో ఒక మంచి స్నేహితులు ఎలా ఉండిపోతావు ఇష్యూ? నేనేదో మాటలు చెప్తున్నాను అని కాదు, ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈ రోజు నుంచే మన ఫ్రెండ్షిప్ ఇంకా బలపడుతుంది. నిజం ఇష్యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.